తెలంగాణ జాగృతి చీఫ్ కవిత సంచలన కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చేలా మాట్లాడారు. ఆమె కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావు వల్లే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటాయని కవిత బాంబు పేల్చారు. కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తులాంటి పర్సనాలిటీ ఆయనది. ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే నా పెళ్ళి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాలలో 40-50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు. అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు, చాలా మాటలు మాట్లాడుతుంటారు, కానీ నాకు తెలుసు, నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడూ ఆయనకు ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. ఎవరు కారణం దీనికి అంతటికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనక, సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు. అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాకు తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోలే. ఇలా తీసుకుంటున్నా, ఎందుకంటే విషయం నాది కాదు. ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గుమనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
అయితే కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కవిత మాటలున్నాయని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ చేసే విధంగా కవిత మాట్లాడడం కుట్రలో భాగమని బీఆర్ఎస్ భావిస్తోంది. కీలకమైన సమయంలో కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంది వచ్చిన అవకాశంగా భావిస్తోంది. కేసీఆర్ ఇంట్లో పోరు తమకే మేలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే విషయం ఖాయమైపోయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తానికి కవిత రూపంలో తమకు మరో ఆయుధం అందినట్టేనని హస్తం పార్టీ భావిస్తోంది. రైట్, కవిత వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. అయితే పార్టీకి నష్టం చేకూర్చే విధంగా కవిత వ్యాఖ్యలున్నాయా? ఒకవైపు కలవడానికి వెళ్తే కేసీఆర్ కలవట్లేదు. ఇన్నాళ్లు కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అంటూ కామెంట్ చేశారు కవిత. కానీ ఈరోజు డైరెక్ట్ గా 2 పేర్లను బయటపెట్టి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ టైమింగ్ కూడా కొంతవరకు చర్చనీయాంశమవుతోంది. కరెక్ట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి పొలిటికల్ పార్టీస్ ప్రిపేర్ అవుతున్న వేళ కవిత వ్యాఖ్యలు ఎవరికి లాభిస్తాయి అనే ప్రశ్న కూడా ప్రస్తుతం అందరి మదిలో ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. న్యూస్ రూమ్ నుంచి జాయిన్ అవుతున్నారు ఇస్మాయిల్ చెప్పండి, ఈ టైమింగ్ చూస్తున్నాం కవిత చేసిన కామెంట్స్. ఒకవేళ అనుకుంటే ఇంకా కొంచెం ముందు కూడా ఇలాంటి కామెంట్స్ చేసే అవకాశం ఉందా ఆమెకి? అయినప్పటికీ కూడా ఇలాంటి ఒక టైంలో ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. డైరెక్ట్ గా హరీష్ రావుని, సంతోష్ రావుని నిందిస్తున్నారు. అవినీతి చేశారన్నట్టుగానే మాట్లాడుతున్నారు. డెఫినెట్గా సంతోష్ రావును, హరీష్ రావు ఆమె డైరెక్ట్గా అవినీతి అనకొండలు అనేటువంటి పదం కూడా వాడేశారు. నేను ఇంకో కొన్ని పదాలు చెప్తాను. ముఖ్యంగా పార్టీ తొక్కలో పార్టీ అన్నారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, కేసీఆర్ మీద కేసు పెట్టిన తర్వాత అనేటువంటి కామెంట్ చేశారు. సో డెఫినెట్గా ఒక ఉద్యమ పార్టీ, 25 ఏళ్ల ప్రస్థానం ఉన్నటువంటి పార్టీ ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా నిన్న రాత్రి సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి అనేటువంటి స్ట్రాటజీస్ తయారు చేస్తున్నటువంటి టైంలో, లీగల్గా ఎట్లా ఫైట్ చేయాలి, పబ్లిక్లో ఎలా వెళ్ళాలి అని స్ట్రాటజీస్ చేస్తున్నటువంటి టైంలో కవిత రూపంలో ఒక అణుబాంబు వచ్చేసి ఈరోజు బీఆర్ఎస్ మీద పడింది అనుకోవాలి. బట్ ఆమె 2 వ్యక్తుల్ని కీలకంగా ఈరోజు పేర్లు చెప్పారు. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు. వీళ్ళిద్దరు కూడా ఒక విధంగా చూసుకుంటే కేసీఆర్ దగ్గర చాలా దగ్గర వ్యక్తులు. కేసీఆర్ ఉద్యమాన్ని ఏదైతే ఆరంభించినప్పటి నుంచి మనం చూసుకుంటే హరీష్ రావు ఒక విధంగా ఊతకర్రలాగా ఆయనకు కేసీఆర్కు ఉన్నారు. హరీష్ రావు అనేటువంటి వ్యక్తి పార్టీతో పాటు ఉద్యమంతో పాటు ఎదిగినటువంటి వ్యక్తి. కేటీఆర్ రాజకీయాల్లోకి, కవిత రాజకీయాల్లోకి రాకముందు కూడా కేసీఆర్కు అత్యంత నమ్మకమైనటువంటి దగ్గరి వ్యక్తి. బంధువు మాత్రమే కాదు, పార్టీలో కూడా సెకండ్ ఇన్ కమాండ్గా హరీష్ రావును చూసేటువంటి వాళ్ళు. ఆ తర్వాత మనం చూడొచ్చు సంతోష్, రాజ్యసభ సభ్యులు. ముఖ్యంగా వ్యక్తిగతంగా కేసీఆర్కు సంబంధించినటువంటి అన్ని పన్నులు సంతోష్ రావే చూస్తారు. ఆయన ఎవరైతే అపాయింట్మెంట్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఆయన రాజకీయ నిర్ణయాల వరకు ఎవరికైనా సమాచారం ఇవ్వాలనుకున్నా కానీ అది సంతోష్ రావులు అవుతుంది. కేసీఆర్కు అత్యంత దగ్గరమైనటువంటి 2 వ్యక్తుల్ని అవినీతి అనకొండలు అనేటువంటి ఒక పదాన్ని వాడడం ద్వారా డెఫినెట్గా కాళేశ్వరంలో హరీష్ రావుకు భాగం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అందువల్లనే సెకండ్ టైంగా అతన్ని ఇరిగేషన్ మినిస్టర్ నుంచి తప్పించారు అనేటువంటి మాట కూడా చెప్పారు. సో ఒక విధంగా అవినీతి జరిగింది అనేటువంటి మాటను ఇక్కడ కవిత ఖాయం చేస్తున్నారు. హరీష్ రావుకి ఇందులో భాగం ఉందని చెప్తున్నారు. సంతోష్ రావు అవినీతి అనకుండా అంటున్నారు. సో ఇన్ని చెప్పడం ద్వారా పార్టీని ఓవరాల్గా ఒక డ్యామేజ్ చేస్తున్నారు అనేటువంటి పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. రెండో వర్షన్ చూసుకుంటే తన తండ్రికి జరిగినటువంటి ఒక అన్యాయం మీద నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ అని నిన్న రాత్రి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఎందుకు తెలంగాణ భగ్గుమని లేదు, ఎందుకు తెలంగాణ బంద్కు పిలుపునివ్వలేదు, కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎందుకు కాలివ్వలేదు తెలంగాణ బంద్కి అనేటువంటి ఒక స్ట్రాంగ్ తనకు సంబంధించినటువంటి ఏదైతే వ్యక్తిత్వాన్ని అటు కేసీఆర్కు నేను పూర్తిగా వీర విధేయురాలి అనేటువంటి మాట చెప్తున్నారు. సో 2 డైవర్షన్స్ కనిపిస్తున్నాయి. కేసీఆర్ స్వయంగా కవితని కలవడం లేదు, సొంత కూతురు వచ్చి మాట్లాడతానన్నా ఆయనే మాట్లాడని పరిస్థితి. కవిత ఏమో మా నాన్నకు అన్యాయం జరుగుతోంది, మా నాన్న పైన సిబిఐ ఎంక్వైరీ వేస్తే అంతకన్నా ఏమన్నా ఉంటుందా అని ఆమె అడుగుతున్నారు. సో డెఫినెట్గా ఒకటి స్పష్టంగా మనం చూడొచ్చు, ఈ కేసులో ఒకటి హరీష్ రావు, సంతోష్ లాంటి వాళ్ళ మీద విమర్శలు గుప్పిస్తున్నారు, నాన్న పట్ల విధేయత వ్యక్తం చేస్తున్నటువంటి 2 విషయాలు చూస్తున్నాం. చాలా కాలం నుంచి ఆమె ఏదైతే కొన్ని దయ్యాలు మా నాన్న చుట్టూ చేరాయనేటువంటి ఆమె వ్యాఖ్యల తర్వాత కేసీఆర్ డైరెక్ట్గా పబ్లిక్లో కానీ లేకుంటే ఆఫ్ ద రికార్డ్ కానీ ఎక్కడ కూడా కవితను కలవలేదు. ఒక విధంగా ఆయన కొంత ఆగ్రహంగా ఉన్నారు అనేటువంటి సమాచారం ఉంది. బట్ ఈ రోజు పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ చూసుకుంటే కవిత అన్ని లక్ష్మణ రేఖలు దాటేశారు అనేటువంటిది కనిపిస్తోంది. పార్టీ పరంగా నేను బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్షన్ చెప్తున్నాను. ఎందుకంటే
ఎందుకంటే బీఆర్ఎస్ ఈ మొత్తం నేను ఒకరిద్దరు సీనియర్ లీడర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు అన్నీ క్రాస్ చేసి మేము మాట్లాడుతున్నారు, పార్టీ ఉంటే ఏంది లేకుంటే ఏంది అనేటువంటి మాట చెప్తున్నారు. 25 ఏళ్ల ప్రస్థానం ఉన్నటువంటి పార్టీని ఈరోజు పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా ఈమె కామెంట్స్ ఉన్నాయనేటువంటి మాటలు చెప్తున్నారు. హరీష్ రావు, సంతోష్ లాంటి వాళ్ళ మీద డైరెక్ట్ వ్యాఖ్యలు చేయడము, 2-3 ఉన్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. సో పార్టీలో మరొకరిద్దరు సీనియర్ లీడర్ల మీద కూడా ఆమె ఆగ్రహంగా ఉన్నారు. దాన్ని వ్యక్తం చేసేటువంటి ప్రయత్నంలో ఆమె డైరెక్ట్గా కాంగ్రెస్ లైన్ తీసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి పంథాలో మాట్లాడుతున్నారు అనేటువంటిది డెఫినెట్గా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఒక విమర్శ. బట్ ఎట్ ద సేమ్ టైం మనం చూడాల్సింది ఏంటిది, కవిత మోటివ్ ఏంటి, తన తండ్రికి రీచ్ కావాలనేటువంటిది, తండ్రికి దగ్గర కావాలనేటువంటి ఆలోచన ఉందా? ఆలోచన ఉంటే తన జీవితాంతం ఏ పార్టీ కోసం ఆయన ప్రయత్నించారో, ఏ పార్టీ కోసం ఆయన శతవిధాల ప్రయత్నించారో ఆ పార్టీని ఈరోజు ఉంటే ఏంది లేకుంటే అనేటువంటి కామెంట్ చేయడం వల్ల కవిత ఏ విధంగా తన తండ్రికి దగ్గర అవుతారనేటువంటి చూడండి. బట్ ఓవరాల్గా కవిత స్పీచ్ మనం ఈరోజు టైమింగ్ కావచ్చు, ప్రెస్ మీట్ జరిగినటువంటి విధానం కావచ్చు, ఆమె చేసినటువంటి కామెంట్స్ చూసుకుంటే డెఫినెట్గా బీఆర్ఎస్ దీన్ని చాలా సీరియస్గా ఒక సీరియస్ బ్లోగానే చూస్తుంది. బీఆర్ఎస్ను దెబ్బతీసేటువంటి ఒక కుట్రగానే బీఆర్ఎస్ దీన్ని భావిస్తోంది. పార్టీ ఇన్నాళ్ళు ఏ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కానీ ఈవెన్ క్యాడర్ కానీ కవితకి యాంటీగా డైరెక్ట్గా ఎక్కడా మాట్లాడలేదు. సోషల్ మీడియా పోస్టులు వీటిల్లో కొంతవరకు తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని కవిత చెప్తున్నారు, కానీ ఎక్కడ డైరెక్ట్ అటాక్ చేసిన పరిస్థితి లేదు. సో ఇవాళ నుంచి కంప్లీట్ పిక్చర్ మారబోతుందని అర్థం చేసుకోవచ్చా? బీఆర్ఎస్ వర్సెస్ కవిత అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? బట్ డెఫినెట్గా బీఆర్ఎస్ అనేటువంటిది ఎంత ప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థలో ఉన్నప్పటికీ అది కేసీఆర్ పార్టీ అనేటువంటిది, కేసీఆర్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కొంత హై పొజిషన్లో ఉన్నటువంటిది క్యాడర్కు, పార్టీ నాయకులకి అందరికీ తెలుసు. కేసీఆర్ లాంటి ఒక నాయకుడి కుమార్తె మీద ఏదైనా కామెంట్స్ చేయడానికి లేకుంటే విమర్శ చేయడానికి డెఫినెట్గా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, క్యాడర్ ఎవరు ముందుకు రారు. సో డెఫినెట్గా ఆ షీల్డ్ అనేటువంటిది ఆమెకు ఉంటుంది. అయితే హైయెస్ట్ లెవెల్లో ముఖ్యంగా కేసీఆర్ లెవెల్లో దీన్ని ప్రెస్ మీట్ని ఎలా చూస్తారు, దీని తర్వాత ఏదైనా చర్యలు ఉంటాయా, ఏదైనా కామెంట్ లేకుంటే రియాక్షన్ వస్తుందా, లేదంటే దీని మీద మాట్లాడడం ద్వారా మరింతగా పార్టీలో ఒక ముసలం లాంటిది లేకుంటే పార్టీ బజార్న పడుతుంది అనేటువంటి ఏదైనా ఒక చర్చ లాంటిది వచ్చేసి దీన్ని సైలెన్స్ ద్వారానే ఈ ఆన్సర్ ఇవ్వాలనేటువంటి చూస్తుందా అనేటువంటిది అది కేసీఆర్ లెవెల్లోనే చూసుకోవాల్సిన అంశం. హరీష్ రావు డెఫినెట్గా దీని మీద రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కవిత డైరెక్ట్గా హరీష్ రావు మీద కామెంట్ చేసింది, సంతోష్ రావు మీద కామెంట్ అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు డైరెక్ట్గా మాట్లాడి తను డిఫెండ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. బట్ పార్టీ నిర్ణయం కోసం ఆయన వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫుల్ జాయ్ఫుల్గా ఉంది. నిన్న కాంగ్రెస్ పార్టీలో మనం చూసుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేశారు, అవినీతి జరిగిందని చెప్పారు. హరీష్ రావు మొత్తం బీఆర్ఎస్ దాన్ని తప్పు అని డిఫెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. బట్ ఈరోజు డైరెక్ట్గా సెకండ్ టర్మ్ హరీష్ రావుని తీసుకోకపోవడానికి అవినీతి ఆరోపణలు కారణమైనటువంటి ఒక పెద్ద బాంబు పేల్చడం ద్వారా ఎక్కడో కాంగ్రెస్ పార్టీ ఆరోపణల్ని కవిత ఎండార్స్ చేశారు, ఇన్సైడ్ వ్యక్తిగా ఎండార్స్ చేశారు అనేటువంటి ఒక మెసేజ్ అయితే వస్తుంది. బట్ డెఫినెట్గా పొలిటికల్గా తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కవిత ఒక రెబేలియన్ లాగా కనిపిస్తున్నారు. ఒక విధంగా ఎర్ర జెండా తన తండ్రి పైన, పార్టీ పైన ఎగరవేశారని వినిపిస్తున్నారు. బట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ మనం చూసుకోవాలి, కవిత అటు పార్టీ మీద, ఎట్ ద సేమ్ టైం పార్టీ నాయకత్వం మీద, ఎట్ ద సేమ్ టైం తన బంధువులైనటువంటి హరీష్ రావు, సంతోష్ రావు మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. బట్ తన లాయల్టీ అనేటువంటిది ఫాదర్కి ఎప్పటికీ ఉంటుంది. ఒక కూతురిగా తన ఫాదర్ కోసం పోరాడేటువంటి ఛాంపియన్ని నేను మాత్రమే అనేటువంటి ఒక మెసేజ్ ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఇస్తున్నారు. సో పార్టీ ఉన్నా, పార్టీలో నాయకులు ఉన్నా లేకపోయినా తాను తన తండ్రి ఒకటే అనేటువంటి మెసేజ్ కంటిన్యూగా ఇస్తున్నారు. బట్ ఈ విషయంలో కేసీఆర్ రియాక్ట్ అయితే మాత్రమే, కేసీఆర్ నుంచి డైరెక్ట్గా ఏదైనా వస్తే మాత్రమే ఈ పంచాయతీ తెగేటువంటి అవకాశం ఉంది. కవిత లక్ష్మణ్ రేఖకు లోపల ఉన్నారా, క్రాస్ చేశారా అనేటువంటిది ఇప్పుడు తేల్చాల్సింది కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రమే దాని తర్వాత పార్టీ క్యాడర్ కావచ్చు, నాయకత్వం కావచ్చు మాట్లాడేటువంటి అవకాశం. మీకు ఒక 2-3 పాయింట్లు యాడ్ చేయడానికి, ఒకటి గత కొంతకాలంగా హరీష్ రావు చాలా యాక్టివ్గా కనబడుతున్నారు. ఈ యూరియా కొరత ఇష్యూ జరిగినప్పుడు కూడా హరీష్ రావే ఎక్కువ ఇన్వాల్వ్ అయి చేయడం కనిపించింది. అట్ ద సేమ్ టైం హరీష్ రావు బర్త్డే సందర్భంగా తెలంగాణ భవన్ దగ్గర కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, ఎప్పుడూ కనిపించని చాలా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మనకు కనిపించాయి. కేటీఆర్ ఒకసారి హరీష్ రావు ఇంటికి వెళ్ళి మాట్లాడిన సందర్భం కనిపించింది. ఇలాంటివన్నీ కనుక చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావుతో ఉన్నారు అనే ఒక మెసేజ్ అనిపించదా? డెఫినెట్గా హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక పేరు ఏంటిదంటే అది ఆయన పార్టీలో కష్టపడి తెచ్చుకుంది ఒక ట్రబుల్ షూటర్గానే చూస్తారు. ఎప్పుడు పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా కానీ హరీష్ రావును ఒక ట్రబుల్ షూటర్గానే చూస్తారు. సో అటువంటి వ్యక్తి మీద డైరెక్ట్గా అవినీతి ఆరోపణలు మీ వల్లనే కేసీఆర్కు వచ్చాయి అనేటువంటి డైరెక్ట్ కామెంట్, అది కూడా కేసీఆర్ కూతురు చేయడం అనేటువంటిది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్రంలో పూర్తిగా దీనికి అగెన్స్ట్గా ఒక క్యాంపెయిన్ చేయాలి అనేటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు కవిత వ్యాఖ్యలు అనేటువంటివి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా తనకు అనుకూలంగా మార్చుకుంటాయి. బట్ ఇందులో ఒక విషయం కూడా ఉంది,
హరీష్ రావు సంతోష్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అనేటువంటి ఒక వ్యాఖ్యానం చేశారు. సో మరి దీన్ని ఎట్లా చూడాలి? రేవంత్ రెడ్డిని కూడా ఇందులో కలిపి పూర్తిగా ఆమె ఇదంతా కూడా ఒక కేసీఆర్ నిరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కూడా ఆమె ఇందులో చెప్పారు. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ డెఫినెట్గా హరీష్ రావును సంతోష్ రావును ఇద్దరిని అవినీతి పరులు, అవినీతి అనకొండలు అనడం ద్వారా ఈ మకిలి మొత్తం బీఆర్ఎస్లో ఉంది అనేటువంటి ఒక బాంబ్ అయితే ఈరోజు పూర్తిగా కవిత పేల్చడం జరిగింది. బట్ డెఫినెట్గా కవిత లక్ష్మణ రేఖ దాటారా లేదా అనేటువంటి డిసైడ్ చేయాల్సినటువంటి టైం అయితే ఇప్పుడు బీఆర్ఎస్లో కనిపిస్తోంది. ఇంకా ఏమాత్రం కూడా దీని మీద పార్టీ అధిష్టానం డిలే చేసేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి ఒక అంది వచ్చిన అవకాశంగానే వాళ్ళు చూస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కవిత అసలు ఏంటి, ఇప్పటికే ఆమె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా చీఫ్గా ఒక పంథాతో వెళ్తున్నారు. తానే అగ్రెసివ్, తానే తెలంగాణ ఛాంపియన్ అనేటువంటి మాట చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు పూర్తిగా తెగదెంపులకు సిద్ధమైనట్టు ఆమె మాట్లాడారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో తెలంగాణ జాగృతి అన్నప్పుడు బీఆర్ఎస్ కి సిమిలర్ గా పనిచేస్తుంది జాగృతి అనే కామెంట్ కూడా కవిత నుంచి మనకు వినిపించింది. కానీ అది ఇంకా నో మోర్, అలాంటి ఒక ఐడియా అనేది ఇప్పుడు లేనట్టుగా కనిపిస్తుంది ఆఫ్టర్ కవిత ప్రెస్ మీట్. బట్ డెఫినెట్గా జెండా మారిపోయింది, ఎజెండా మారిపోయింది. ఆమె తనకంటూ ఒక కొత్త పంథాన్ని క్రియేట్ చేసుకున్నారు. బట్ ఈరోజు చేసినటువంటి కామెంట్స్ అయితే డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి అగెన్స్ట్గా ఆమె ఎర్ర జెండా ఎగిరేశారని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఒకరిద్దరు దయ్యాలు లాంటి వాళ్ళు మా నాన్న చుట్టూ ఉన్నారనేటువంటి మాట చెప్పారు. అది వ్యక్తుల గురించి మాట్లాడారు. పార్టీ ఉంటే ఏంది, లేకుంటే ఏంది, మా నాన్న మీద సిబిఐ కేసు పెట్టిన తర్వాత అనేటువంటి మాట ఏదైతుందో డెఫినెట్గా అది తెలంగాణ ఉద్యమ పార్టీ అనేటువంటిది చాలామంది క్యాడర్ ఓన్ చేసుకుంటారు. సో పార్టీ కంటే కూడా తన ఎజెండా ఇంపార్టెంట్ అనేటువంటి ఒక అంశం ఇందులో వచ్చింది. బట్ డెఫినెట్గా దాన్ని ఆమె తర్వాత ఏమైనా క్లారిఫై చేస్తారా, లేదంటే తెగదెంపులకే సిద్ధమయ్యారా? కేసీఆర్ తన కూతురు ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద ఆయన రియాక్షన్ ఉంటుందా, సైలెంట్గా ఉండిపోతారా? హరీష్ రావు లాంటి వాళ్ళ మీద డెఫినెట్గా వ్యక్తిగతంగా చాలా పెద్ద డ్యామేజ్ ఆయనకు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే, పార్టీలో ఇన్సైడర్గా ఉన్నటువంటి వాళ్ళే, చాలా రోజుల నుంచి ప్రయాణం చేసే వాళ్ళు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఇలాంటి వ్యక్తి అయినటువంటి కవిత కామెంట్ చేయడం అనేటువంటిది డెఫినెట్గా ఆయన దీన్ని ఎట్లా చూస్తారు, ఏ విధంగా బీఆర్ఎస్ మొత్తం వ్యవహారాన్ని డిఫెండ్ చేయబోతుంది? ఈ క్షణం నుంచి కాంగ్రెస్లో వాళ్ళు, బీజేపీ డెఫినెట్గా దీన్ని ఒక ఆయుధంగా తీసుకుంటారు. కవిత చెప్పినటువంటి మాటలు నిజమైతే ఇదంతా అవినీతి జరిగిందని చాలా స్పష్టమవుతుంది. ఇదే మకిలి రేపు కేసీఆర్ కూడా అంటించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని డిఫెండ్ చేసుకోవడము, లేకుంటే దీన్ని ఏ విధంగా దీని నుంచి తప్పించుకోవడం అనేటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్కు చాలా కష్టమైనటువంటి పనిగా కనిపిస్తుంది.